డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల వారు, సిఓఓ ఆఫ్ జంకలస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రీసెర్చ్ హెడ్ ఆఫ్ జెనుర్వేద్ మనతో ఉన్నారు. సో ఇవాళ వారిని మనం కొన్ని యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ గురించి కనుక్కొని యాంటీ ఏజింగ్ ఇది ఒక అద్భుతమైన పదం, వినడానికి చాలా అందంగా ఉంటుంది. అంటే మనిషి ఎప్పుడు కూడా వృద్ధాప్యాన్ని పొందుదామని అనుకోడు. వృద్ధాప్యం అనేటువంటి పదాన్ని పక్కన పెడితే మనిషి ఏ వయసులోనే సరే ఒక చక్కగా ఫిజికల్గా పని చేసుకోగలిగితే చాలు. మన ఇండియన్ హెరిటేజ్ కల్చర్ ఎంత గొప్పదంటే మనిషి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా చక్కగా వ్యవసాయం చేసుకునేవాడు. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదు. శ్రీశ్రీ చెప్తాడు ఒక మాట, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. అంటే శ్రీశ్రీ తనకు ఉద్దేశం ఏంటంటే ఒక నవయవ్వన యువకుడు చేయవలసిన పని చేయకుండా ఇంట్లో పడుకోవడం, బద్ధకంతో ఉండడం అని తన ఉద్దేశం కావచ్చు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే జాతి నిర్వీర్యం అయిపోవడమే కాకుండా ఈ ఏజింగ్ అనేటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి జబ్బు మనిషికి తెలియకుండా మనిషిని వ్యాప్తి చెందుతుంది. ఈ ఏజింగ్ చిహ్నాలు ఏంటంటే 60 ఏళ్ల వాడికి రావాల్సినటువంటి మార్పులు శారీరకంగా, లోపల బయలాజికల్గా, మానసికంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళకి 20 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. ఇందాక లాస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం, 80 ఏళ్ళ వయసు వచ్చిన పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి శక్తి ఉండేటువంటి యావరేజ్ ఇండియన్ ఇవాళ 30 ఏళ్ళకి ఇంపార్టెంట్ అయిపోతున్నాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అని చెప్పుకున్నాం. ఇవాళ మనం యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ గురించి ఒక దాని గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాం. దాని పేరు ఏంటంటే కర్కరీన్. ఈ కర్కరీన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, కర్కరీ అంటే యోగ సంరక్షకురాలు. అంటే యాగాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, లేకపోతే పెద్దటువంటి వాజపేయం చేయను ఇలాంటివి చేసేటప్పుడు యాగశాలకి రక్షణగా ఒక దేవతను ఆహ్వానిస్తారు. ఆవిడ పేరు ప్రత్యంగిరాదేవి. ఆ ప్రత్యంగిరాదేవినే కర్కరీ అంటారు. కర్కరీ అంటే సాంస్క్రిట్లో ప్రొటెక్షన్ అని అర్థం. దీనికి కర్కరీన్ అని పేరు పెట్టాను. అంటే ఏంటంటే మిమ్మల్ని ఏజింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో, రకరకాల జబ్బుల నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో కర్కరీన్ అని పెట్టాను. ముఖ్యంగా ఈ కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ టర్మరిక్ అంటే పసుపు నుంచి తీస్తాం. ఆ పసుపు నుంచి తీసినటువంటి అతి ముఖ్యమైన పదార్థం పేరు కర్కుమిన్. ఈ కర్కుమిన్, కర్కరీ అని రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈ ప్రోడక్ట్కి కర్కరీన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ కర్కరీన్ అనేటువంటి ప్రోడక్ట్ పసుపు నుంచి తీస్తాం. దీంట్లో గొప్పతనం ఏంటంటే పసుపుకి మనం చాలా ముఖ్యమైన స్థానం ఇచ్చాం మన హైందవ సిద్ధాంతంలో. పసుపు వినాయకుడు చేయకుండా ఏ పూజ అయినా స్టార్ట్ చేయము. తర్వాత పశువుని స్వయంగా లక్ష్మీదేవి లేకపోతే అమ్మవారితో పోలుస్తాం. అయితే ఈ పసుపుకు ఉండేటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, పసుపుని కాసేపు మనం అమ్మవారు అనుకుందాం, లేకపోతే లలితాదేవి అనుకుందాం, ఏమనుకున్నప్పటికీ కూడా ఈ అమ్మవారిని మనం లలితా శాస్త్రంలో ఏ విధంగా చెప్పుకుంటాం అంటే సృష్టి స్థితి లయ కారణి. సృష్టి స్థితి లయ. సృష్టి అంటే ఏంటంటే ఎనబాలిజం, మన బాడీలో నిరంతరంగా జరిగేటువంటి టిష్యూ కన్స్ట్రక్షన్, సెల్ డివిజన్, వీటన్నిటిని కూడా ఎనబాలిజం అంటాం. రెండోది కెటబాలిజం, డిస్ట్రక్షన్. మన బాడీలో 1,00,000 సెల్స్ పుడితే 1,00,000 సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, ఇది డిస్ట్రక్షన్. మూడోది మెటబాలిజం. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మన బాడీని యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేసేటువంటి స్థితిని మెటబాలిజం అంటాం. సృష్టి స్థితి లయ. సృష్టి అంటే ఎనబాలిజం, స్థితి అంటే మెటబాలిజం, లయ అంటే డిస్ట్రక్షన్ ఆర్ కెటబాలిజం. ఇదన్నమాట. అమ్మవారిని ఏం చెప్తాం మనం లలితా శాస్త్రంలో? సృష్టి స్థితి లయకారిణి. కాసేపు అమ్మవారిని పసుపు అనుకుంటే ఈ పసుపు సృష్టి స్థితి లయకారిణి. ఈ పసుపు నుంచి తీసినటువంటి కర్కుమిన్కి ఇంకా చక్కటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే పసుపు మొత్తం కాకుండా ఈ కర్కుమిన్కే ఈ లక్షణం ఉంది కాబట్టి పసుపు నుంచి కర్కుమిన్ని తీసి ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. అయితే ఇది ఏంటి, యాంటీ ఏజింగ్గా ఏ విధంగా పనిచేస్తుంది మన పురాణాల్లో చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి నేను మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను అహ్మదాబాద్. అక్కడ ఒక ఆవిడ, చాలా పెద్ద ఆవిడ, మొత్తం కాన్ఫరెన్స్లో అన్ని ఆవిడే అయిపోయి పనులు చేసేస్తుంది. కుర్చీలు సర్దేస్తుంది, ఆ డయాస్ మీద అటు తిరుగుతుంది, అటు పరిగెడుతుంది. ఆవిడని అడిగాను, మీరు అబ్బాయి మీ ఏజ్ ఎంత అని. 109 ఇయర్స్ అంది. ఆవిడ నన్ను ఆట పట్టిస్తున్నారు అనుకున్నాను. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, ఏంటి నాతో కొంచెం ఈవిడ వెటకారం ఆడుతున్నదిలే అనుకున్నాను. ఆ తర్వాత మీరాబెన్ నన్ను పిలిచి, ఇగో నా మనవరాలు చూడు అంది. ఆ మనవరాలకి దగ్గర 70 ఏళ్ళు. అప్పుడు నేను నమ్మవలసి వచ్చింది. అప్పుడు మీరాబెన్ నా రెండో క్వశ్చన్ ఏంటంటే, నీ తాలూకా ఎండ్యూరెన్స్కి, ఫిజికల్ స్టామినాకి, కెపాసిటీకి అసలు నువ్వు 108 ఏళ్ల వయసులో కనపడకపోవడానికి కారణం ఏంటో, సీక్రెట్ ఏంటో చెప్తావా నాకు అన్నాను. నవ్వుతూ దాటేసిన తప్పించి చెప్పలేదు. కానీ వాళ్ళు మనవరాలు చెప్పింది నాకు. వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఏంటంటే పచ్చి పసుపు కొమ్ములతో ఒక ఏదైనా ప్రికిల్ చేసుకొని డైలీ డిష్కులు తింటారట.
అంటే ఈవిడ ఏజ్ పెరగకపోవడానికి ఈ పసుపుకి ఏదో సంబంధం ఉంది అనేటువంటి ఒక పాయింట్ నా బుర్రలో అప్పుడే స్ఫురించింది. మా తాతగారు సోమయాజుల సంగమేశ్వర శర్మ గారు మన ఆహారపు విలువలు అని ఒక పుస్తకం రాశారు. ఆయన ఏంటంటే డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేశారు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఆయన చాలా కాలం అయిపోయింది, రిటైర్ అయిపోయి ఇప్పుడు వారు లేరు కూడాను. ఆయన ఒక పుస్తకం రాశారు మన ఆహారపు విలువలు అని. అందులో ఈ పసుపు గురించి ఒక 15-20 చాప్టర్లు కేటాయించారు ఆయన. అప్పుడు ఆయనతో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాలు నాకు చాలా లేత వయసులోనే బ్రెయిన్లో పడ్డాయి. అంటే పసుపుకి ఇన్ని లక్షణాలు ఉన్నాయా అని. తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఈ పసుపు మీద విపరీతమైనటువంటి పరిశోధనలు జరిగి ఇంటర్నేషనల్గా పేపర్స్ పబ్లిష్ అవడంతో ఈ పసుపు దాంట్లో ఉండేటువంటి పదార్థం కర్కుమిన్ గురించి ప్రపంచానికి తెలియడం జరిగింది. అంటే కర్కుమిన్కి ఇంత ప్రభావం ఉందా, ఇంత శక్తి ఉందా అని తెలిసిన తర్వాత ఆ కర్కుమిన్తో ప్రోడక్ట్ తయారు చేద్దామని కోరిక కలిగింది. అయితే ఈ కర్కుమిన్ మీద జరిగినటువంటి రీసెర్చ్ వర్క్స్లో ఒక పర్టికులర్ పేపర్ ఏం చెప్తుందంటే కర్కుమిన్కి అబ్జార్ప్షన్ కెపాసిటీ చాలా తక్కువ ఉంది అని. అంటే సాధారణంగా పసుపు కొమ్ముల్లో పసుపు శాతం 4 నుంచి 5 ఉంటుంది. అంటే 5% కర్కుమినే మనకు వస్తుంది పసుపు నుంచి. అది కూడా సంగలి అని లేకపోతే సాలెం నుంచో కాశ్మీర్ నుంచో తెప్పించే పసుపు నుంచి అయితే మనకు 5% వస్తుంది. ఈ దుగ్గిరాల ఇలాంటి చోట వచ్చేటువంటి పసుపు నుంచి 3% కూడా రాదు మనకి. అంటే ఆన్ అండ్ యావరేజ్ 5% మాత్రమే కర్కుమిన్ మనకి దీంట్లో దొరుకుతుంది. అంటే నాకు 1 కిలో కర్కుమిన్ కావాలి అంటే నేను 20 కిలోల పసుపు కొమ్ములతోటి రియాక్టర్లు వేస్తే నాకు 1 కిలో కర్కుమిన్ వస్తుంది అన్నమాట. అంటే 5% ఉంటుంది ఇందులోని. ఇంకా రెండో ఛాలెంజ్ ఏంటంటే నాకు మన బాడీలో ఎంత కర్కుమిన్ ఇచ్చినా 5% అబ్జార్బ్ అవుతుంది, అంటే పూర్తిగా అబ్జార్బ్ కాదు. సో ఇక్కడ నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి, దీన్ని పూర్తిగా అబ్జార్బ్ చేయించేటట్టు చేయడం. ఇక్కడ మా R&D చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. డాక్టర్ భరత్ అగర్వాల్ అనేటువంటి ఒక వ్యక్తి డాక్టర్ MD ఆండర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అమెరికా, వాళ్ళు పరిశోధనలో చేర్చింది ఏంటంటే ఈ కర్కుమిన్ అనేటిది అన్ని రకాల క్యాన్సర్స్ మీద పనిచేస్తుంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే చిన్న కొసమెరుపు ఏమి ఇచ్చాడంటే అయితే దీన్ని ఏవైనా చేసి 100% అబ్జార్బ్ అయ్యేటట్టు చేయాలి అనే పదం వాడాడు. ఈ పదం కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. సో మొట్టమొదటి నేను ఏం చేశానంటే కర్కుమిన్ని పూర్తిగా బాడీలో అబ్జార్బ్ అయ్యేటట్టుగా నేను ఏం చేయగలను. అదృష్టవశాత్తు నాకు ప్రాచీన గ్రంథాల్లో దొరికింది. పసుపుతో పాటు పచ్చి మిరియాలు నూరి వేస్తే పసుపు పూర్తిగా వంట పడుతుంది అనేటువంటిది పాకశాస్త్రంలో రాసింది. సరే, చాలా అద్భుతం పాయింట్. అంటే మిరియాలకి పసుపు తాలూకా అబ్జార్ప్షన్కి సంబంధం ఉంది. అయితే మిరియాల్లో మొత్తం మిరియాలు అక్కర్లేదు మనకి, అందులో పైపరీన్ అనేటువంటి పదార్థం చాలా ఇంపార్టెంట్. కానీ మిరియాల్లో 2.5% కన్నా పైపరీన్ ఉండదు. దాన్ని నేను 96% పైపరీన్ని తీసుకొచ్చి కర్కుమిన్ 95% వరకు అబ్జార్బ్ అంటే తీసి స్టాండర్డైజ్ చేసి ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, 95% కర్కుమిన్ బాడీకి అందడమే కాకుండా అది 100% అబ్జార్బ్ అయ్యేటట్టుగా ఈ పైపరీన్ అనేటువంటి పదార్థం ఇచ్చేస్తుంది. ఈ మీరాబాయి ఇన్స్పిరేషను, మా తాతగారు సస్యశ్రీ అంటాం ఆయన్ని, సంగమేశ్వర శర్మ గారి ఇన్స్పిరేషను, తర్వాత డాక్టర్ భరత్ అగర్వాల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కలిపి నా పరిశోధనలు సహకరించి ఒక చక్కటి ప్రోడక్ట్ కింద వచ్చింది, అదే కర్కరీన్. అయితే అంతటితో నేను ఆగిపోలేదు. క్యాన్సర్లో ఇది బాగా పనిచేయాలి, బాడీలో పెనిట్రేట్ కావాలి, టిష్యూ లెవెల్ కాన్సన్ట్రేషను, బ్లడ్ లెవెల్ కాన్సన్ట్రేషను పూర్తిగా పెరిగి మన బాడీలో ప్రతి సెల్కి కూడా కర్కుమిన్ అందాలంటే దీన్ని ఏమైనా యాంప్లిఫై చేయొచ్చా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అదే ఫ్యామిలీకి చెందినటువంటి గ్యాలంగాల్ అనేటువంటి ఒక దుంప ఉంది. గ్యాలంగాల్ని ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని దుప్పరాష్ట్రం అంటారు, ఇంకా తెలంగాణ ప్రాంతంలో వేలు రాష్ట్రం అంటారు. దీని నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ గ్యాలంజిన్ అనేటువంటి పదార్థం ఈ ప్రోడక్ట్లో కలిపాను. ఎక్కడ, కర్కరీన్లో. అంటే కర్కరీన్లో మీకు కర్కుమిన్ పైపరీన్తో పాటు గ్యాలంజిన్ కూడా ఉంటుంది, అది గ్యాలంగాల్. ఇంకా పోతే నెక్స్ట్ది జింజిరాల్. ఇంకా అల్లం గురించి మన శాస్త్రాలు ఇది విదేశాల్లో పేర్షియన్ బుక్స్లో కూడా విపరీతంగా రాస్తుంది. అల్లం అనకూడదు కానీ అల్లం గురించి చాలా పుస్తకాల్లో రాస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ కర్కుమిన్ ఇచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇది కూడా ఇస్తుంది. సో నేను జింజిరాల్ అనేటువంటి పదార్థాన్ని ఈ అల్లం నుంచి అంటే జింజర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో కలపడం జరిగింది. అంటే గ్యాలంగాలు, జింజరు ఈ రెండు కూడా ఈ కర్కుమిన్ పవర్ని యాంప్లిఫై చేస్తాయి. ఇంకా నెక్స్ట్ది హోలీ బ్యాసిల్ అంటాం, తులసమ్మ, అది దాన్ని పట్టుకొచ్చి దీనికి యాడ్ చేశాను. అది అడాప్టోజన్గా పనిచేస్తుంది. ఈ అడాప్టోజన్గా పనిచేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్కి, ప్రతి టిష్యూకి, ప్రతి ఆర్గానిక్ కూడా ఇదంతా కూడా సర్క్యులేట్ అయ్యి అందించి జరుగుతుంది అనమాట. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. అయితే ఇది యాంటీ ఏజింగ్గా ఏ విధంగా పనిచేస్తుందంటే ఏజింగ్ మెకానిజం ముందు మనం తెలుసుకోవాలి. ఏజింగ్ తొందరగా రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో సెల్స్ వీక్ అయిపోవడం.
ముఖ్యంగా సెల్లో ఒక పర్టికులర్ పదార్థం ఉంటుంది, దాని పేరు ఏంటంటే మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాని పవర్ హౌస్ అంటారు. అంటే మన బాడీకి ఎనర్జీని జనరేట్ చేసేటువంటి పవర్ హౌస్లన్నీ కూడా మన సెల్లో, ప్రతి సెల్స్లోని కూడా ఉంటాయి. ఇది అయితే ఒక 5 ఏళ్ల పిల్లడికి 100 మైటోకాండ్రియా ఉన్నదనుకోండి, 60 ఏళ్ల వృద్ధుడికి అది 5% పడిపోతుంది. ఈ కర్కుమిన్ ఏం చేస్తుందంటే ఆ మైటోకాండ్రియాని యాక్టివేట్ చేస్తుంది, అంటే పవర్ హౌస్కి పవర్ ఇస్తుంది అనమాట ఇది. అంతేకాకుండా ఇది కొత్త మైటోకాండ్రియాని సృష్టిస్తుంది. అందుకని దీన్ని ఏమంటారంటే మైటోకాండ్రియల్ బయోజెనిసిస్ అంటాం. ఈ పర్టికులర్ ప్రాసెస్ కర్కుమిన్ వల్ల ఉంటుంది. అయితే కర్కుమిన్ అక్కడికి చేరాలంటే ఇందులో నేను చెప్పినటువంటి 5 పదార్థాలు కూడా దాంట్లో కలవాలి. 3 యాంప్లిఫైర్స్ ఉన్నాయి కదా, ప్లస్ పైపరిన్. ఇవన్నీ కలవడం మూలాన్ని ప్రతి సెల్కి అందజేయడమే కాకుండా మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసి మైటోకాండ్రియాని కొత్తగా జనరేట్ చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఈ కర్కుమిన్కి ఏంటంటే క్రానిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే బాడీలో ఇవాళ వచ్చేటువంటి 95% డిసీజెస్ కారణం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పి డాక్టర్స్ అంతా కన్ఫర్మ్ చేశారు, ఇంక్లూడింగ్ క్యాన్సర్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్లే రకరకాల జబ్బులు వస్తున్నాయి అని చెప్పి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. అదృష్టవశాత్తు ఈ పసుపు నుంచి తీసినటువంటి కర్కుమిన్, దీంతో తయారు చేసినటువంటి కర్కరీన్ మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏజింగ్ ప్రాసెస్, ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఒక కారణం కావచ్చు. ఈ కారణం వల్ల ఏజింగ్ ప్రాసెస్ తొందరగా వస్తున్న చోటు రివర్స్ చేస్తుంది అనమాట. ఇంకా మూడోది అద్భుతమైనటువంటి యాక్షన్ ఇది. దీన్ని మనం ఏం చెప్పుకుంటామంటే ఈ వే బ్యాక్ ఇందాక సెల్ చెప్పాను కదా, మైటోకాండ్రియా చెప్పాను కదా, అందులో క్రోమోజోమ్ అని ఉంటుంది. ఆ క్రోమోజోమ్ మీద ఒక విధమైనటువంటి క్యాప్లెట్ స్ట్రక్చర్ ఉంటుంది. అదేంటంటే క్రోమోజోమ్ ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక క్యాప్లెట్ స్ట్రక్చర్. దీన్ని ఏమంటామంటే టెలోమర్ అంటాం. ఈ టెలోమర్ లెంగ్త్, తర్వాత హెల్త్, ఈ రెండు కూడా ఏజింగ్కి చాలా ఇంపార్టెంట్. మన ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ టెలోమర్ సైజ్ తగ్గుకుంటూ పోతుంది. దీనివల్ల తొందరగా ఏజింగ్ అయిపోతారు. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఫ్రీ రాడికల్ అటాక్, వీటి చేసుకునేటువంటి డర్టీ హ్యాబిట్స్, వీటి ప్లస్ కోవిడ్, వీటి వల్ల ఏం జరుగుతుందంటే టెలోమర్ సైజ్ తగ్గుకుంటూ పోతుంటుంది. అంటే టెలోమర్ లెంగ్త్, మనిషి తాలూకు హెల్త్, ఏజింగ్, ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ టెలోమర్ లెంగ్త్ని ఎక్స్క్లూసివ్గా పెంచేటువంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది మనకి, మనం కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం. దాని పేరు టెలాక్స్మర్, ఆయిర్ లాంగ్ అని కూడా ఉంది పేరు. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో దాని గురించి చెప్పుకుంటాం. అయితే ఈ పర్టికులర్ కర్కుమిన్ ఈ టెలోమర్ లెంగ్త్ని పెంచుతుంది. ఈ 3 వే ఆఫ్ యాక్షన్ వల్ల మీకు ఏం జరుగుతుందంటే ఇది యాంటీ ఏజింగ్గా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాంటీ ఏజింగ్, 20 ఏళ్ల వారికి ఉండవలసినటువంటి హెల్త్ని కూడా తిరిగి తీసుకొస్తుంది ఇది. సో ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని మీరు ఉపయోగించవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఈ కింద నుంచి కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ చేయడమే కాదు, ఈ ప్రోడక్ట్ మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.